సార్ కుప్పంలో చంద్రబాబు నాయుడు లక్ష మెజారిటీతో గెలుస్తా అంటున్నాడు, ఎలా చూసుకోవచ్చు పరిణామం? ఏమండి, కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే కుప్పం ముఖం ఇప్పుడు చూసారా? ఆయన ఎమ్మెల్యే గెలవడమే తప్ప ఆ ఏరియాకి ఇప్పుడు వెళ్ళారా? అసలు సామాన్యుడి బాధ ఆయన తెలుసా? ఏదో ఉన్నవాడు కార్పొరేట్ సమస్యలు చుట్టూ తిరిగి ఓ 10 మంది రిచ్ ఫ్యామిలీస్ని వెనకాల వేసుకుని తిరిగి 10 మంది కద్దరు చెట్లు ఉన్న వాళ్ళని వేసుకుని వెనకాల తిరిగితే అవదండి. మాలాంటి లేనివాడు గురించి ఆలోచించేవాడు కావాలి. కుప్పమైనా కానీ పులివెందులే కానీ ఎక్కడైనా సరే లేనివాడు గురించి ఆలోచించే నాయకుడు కావాలి. అది ఒక్క జగన్ గారి వల్లే అయింది. జగన్ గారు ఇప్పుడు జగన్ గారు ఎవరు నిలబెట్టారనేది కాదు, జగన్ గారిని చూసి ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు మేము ఆటో డ్రైవర్లం అండి. మాకు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్డు మీద బండి పెడితే 1000 రూపాయలు ఫోటో కొట్టేవాళ్ళు టీడీపీ గవర్నమెంట్. ఎందుకంటే రోడ్లో బండి కూడా తోడడానికి లేదు మాకు, అంత ఆయన ఉంటారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఉంటారు. అంత హైటెక్ అనమాట. ఇప్పుడు హైటెక్ కాదండి కావాల్సింది, ప్రజలు మాలాంటి వాళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు అంటున్నారు. ఏం వస్తారండి? ఏంటి ఉన్నోడిని బాగు చేయడానిక? 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 10 లక్షలు సంపాదించుకునే వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారు కావాలంటున్నారు. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టి 10,000 వస్తే చాలనుకునే వాళ్ళందరూ జగన్ గారు కావాలనుకుంటున్నారండి. దీని గురించి మీరు ఆలోచించండి. ప్రజలు ఎంతసేపు డబ్బున్నోడు మాట వింటున్నారు కానీ ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకున్నాడు మాట ఎవరు వినట్లా. ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకున్నాడు బతికింటి అనేది ఎవరు ఆలోచించారు? అది ఆలోచించింది ఒక చంద్రబాబు నాయుడు గారు కాదండి, ఓన్లీ జగన్. చంద్రబాబు నాయుడు గారు ఓన్లీ మాటలే. ఇంతకుముందు వచ్చారు, అది మాఫీ అన్నారు, ఇది మాఫీ అన్నారు, ఇది అన్నారు, అది అన్నారు. ఏం చేశారండి? ఒక ఉన్నోడు గురించి ఆలోచించాడు. 10 మంది ఉన్నోడు డెవలప్మెంట్ అయిద్దండి? అవదండి. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, లేని వాడి గురించి ఒక 100 మంది గురించి ఆలోచించిన వాడే గొప్పోడు. అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అనస్ట్లో కుప్పమే కాదండి, పులివెందులే కాదండి, ఇక్కడ నుంచున్న వాళ్ళైనా కాదండి, విజయవాడ సెంట్రల్లో అయినా సరే కానండి, ఒక వారంటీ వ్యవస్థలు ప్రతి ఇంటికి ప్రతిదీ తీసుకెళ్ళిస్తున్నారు. అది ఎవరు వెళ్ళిస్తున్నారండి? జగన్మోహన్ రెడ్డి వల్ల. చంద్రబాబు నాయుడు వల్ల ఇవ్వట్లేదు కదండి, గద్దె రామ్మోహన్ రావు గారి వల్ల ఇవ్వట్లేదు కదండి, బోండామో గారి వల్ల ఇవ్వట్లేదు కదండి. వారంటీ వ్యవస్థ అనేది మెయిన్ ఇంపార్టెంట్. దానివల్ల ప్రజలకు అన్నీ అందుతున్నాయి. స్టోర్లో బియ్యం కానించి అన్నీ పంచోటి టీడీపీ గవర్నమెంట్ కావాలంటున్నారు. ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునే వాళ్ళందరూ జగన్ కావాలంటున్నారు. నాకు వచ్చినాయి నేను లాభపడ్డే చెప్పా, అంటే లాభపడ్డాను కదా అని చెప్పానని చెప్పి అనుకోకండి. నేను హ్యాపీగా ఉన్నాను. నేను ఎప్పుడైనా సరే ఏ గవర్నమెంట్ అయినా కానండి జగన్ గారిలా పరిపాలించిన ఎవరి వల్ల కాదు. మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసి వస్తున్నారు. ఏమండి, ఒక మాట చెప్పనండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టుకుంటున్నారు అన్నారు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరే కలిసి ఉన్న సీట్లు కాదు కదండి గెలవడానికి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు ఎందుకు కలిసారో తెలుసండి? ఆయన ఎమ్మెల్యేగా గెలవడానికి. సింగల్ గెలిస్తే ఆయన ఎమ్మెల్యే గెలవడు కదండి. ఇప్పుడు ఈయనతో కలిస్తేనే కదా ఆయన ఎమ్మెల్యే గెలిచేది. ఆయన ఎమ్మెల్యే గెలిపి ఒకసారి వచ్చి ఒక బల పగల కొట్టాలి అసెంబ్లీలో, అది ఆయన కోరిక, అంతమించి ఏమీ లేదు. ఏమండి, ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ అభిమాని అనుకోండి, మీరు పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలనుకుంటారు కానీ మా ఓడి వల్ల చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలని ఎవరు అనుకోరుగా జనాలు. ఇప్పుడు మీరు ఎక్కడైనా పవన్ కళ్యాణ్ గారి మీటింగులు చూడండి, కాలేజీ అవుటింగ్లు ఇచ్చే ఏరియాలు ఉంటాయి చూసారా? అంటే మీకు ఎలా చెప్పాలంటే కాలేజీలు ఉంటాయి, అంటే వాళ్ళకి రూమ్స్ అన్నీ ఉండి హాస్టల్స్, అలాంటి ఏరియాలో ఆయన మీటింగ్ పెడుతున్నాడు అవుటింగ్ల టైంలో. అప్పుడు ఏంటంటే జనాలు ఫాన్స్ యూత్ అందరూ వచ్చేస్తున్నారు. వాళ్ళని చూసి వీళ్ళందరూ ఏమనుకున్నారంటే అమ్మో పవన్ కళ్యాణ్కి అభిమానులు చాలా ఉన్నారు, ఓట్లు పడతాను. ఓటు దగ్గరికి వచ్చేటప్పుడు చీలిద్దాన్ని. ఇది ఓటు అనేది అప్పటికి తేడా వచ్చింది. ఒకటి లేనోడు ఉన్నోడు అనేది చాలా తేడా ఉంది. ఇప్పుడు ఉన్నోడు ఏం ఆలోచిస్తాడంటే లేనోడు ఏదైతే ఉంది వీడి కాదు ఇంకొని పెట్టుకుందామని చూస్తాడు వర్కర్ని. లేనోడు అలా కాదుగా, ఆ పని ఉంటేనే బతకాలని ఉంటుంది కదా. దాన్ని గమనించి ఎవరైనా సరే, మీరు కుప్పంలో కాదు కదండి, ఎక్కడైనా సరే ఒక వారంటీ వ్యవస్థ వల్ల జగన్ గారే గెలుస్తారండి. అందరికీ అన్నీ అందుతున్నాయండి. అంటే కొంతమందికి అంటే మొన్న ఈ మధ్య నేను ఒక మాట అన్నానండి, చంద్రబాబు నాయుడు గారు బస్సు ఫీజు పెడతారు తెలంగాణలో, అలాగా ఆటోలో ఫ్రీ పెడతారని. ఏమండి, ఒకడు నోటికాడు కూడి తీసి ఇంకో నోటికాడు, ఇప్పుడు అది ఆర్టీసీ అనేది గవర్నమెంట్ వ్యవస్థ, ఆటో అనేది కార్మికుల వ్యవస్థ. నువ్వు దీన్ని పొట్టగొట్టి నువ్వు గవర్నమెంట్ మీద చూపించుకుంటావు, నువ్వు గవర్నమెంట్ మీద నువ్వు దానిలో వేసుకుంటావు. కానీ వీడి ఎక్కడి నుంచి వేసుకుంటాడు? ఆటో డ్రైవర్ ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? వీళ్ళ ఫ్యామిలీని ఏం చేసుకుంటాడు? అంటే రోడ్డు పాలవ్వాలా? నువ్వు సీఎంగా ఉన్నప్పుడు విజయవాడలో ఆటో డ్రైవర్లు నాశనం చేసావు, ఇప్పుడు మళ్ళీ నువ్వు గెలవాలన్న ఆలోచనలో మళ్ళీ ఆటో డ్రైవర్లు నాశనం చేయాలంటే ఎలాగా? ఒక్కటి కార్మిక సోదరులందరూ ఆలోచించాల్సిందంట, వస్తే మనం ఏదో బాగుపడతా ఉన్నది కాదు, ఉన్న దాంట్లో మనం బాగుపడిన దాని గురించి ఆలోచించాను.
మనకు ఉన్న దాంట్లో ఎంత ఆనందంగా ఉన్నది ఆలోచించండి. రేపు పొద్దున ఆయన వస్తే ఏదో వచ్చిద్ది అనేది కాదు, రాదు, ఉన్నది కూడా పోయిద్ది. ఉన్న తెల్ల పందర కార్డులు తీసేస్తారు. తెల్ల పందర కార్డు అంటే ఇప్పుడు నా పేరు మీద ఆటో ఉందండి, సైకిల్ ఉంటేనే ఉండదంటారు. రేపు టీడీపీ గవర్నమెంట్ వస్తే ఏంటి తెలుసా మీకు, మీ పేరు మీద సైకిల్ ఉంటే తెల్ల పందర కార్డు లేదు తీసేయండి అంటారు. తెల్ల పందర కార్డు ఉంటేనే కదండి అన్నీ ఇవ్వాల్సింది. మీకు ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. మా ఆవిడకి గాలి బ్యాటరీ ప్రాబ్లం వచ్చింది. మేము ఎయిమ్స్కి వెళ్ళాం, ఎన్ఆర్ఐకి వెళ్ళాం. ఎన్ఆర్ఐలో టెస్టులు కార్డులకి ఏమో 12,000 అవుతాయి అన్నారు. మాకు వెంబటినే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. ఆ పేపర్లు గవర్నమెంట్ హాస్పిటల్, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ 15 రోజులు అడ్మిట్ చేసుకున్నారు. 15 రోజులు అడ్మిట్ చేసుకొని 5 రోజులు ఫస్ట్ పెట్టి యాంటీబయాటిక్స్ చేసి మళ్ళీ ఇప్పుడు దాకా ప్రాబ్లం రాకుండా చేశారు. మళ్ళీ ప్రాబ్లం వస్తే వెళ్తే చూపించుకుంటే మళ్ళీ ఎంఆర్ఐ స్కాన్, ఒకప్పుడు ఎక్స్రే తీయించుకోవాలన్నా సరే రికమెండేషన్ కావాలి, ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ కూడా అవసరం లేదండి. మనిషికి ఓపిక అనేది చాలా అవసరం. మన కడుపుకి అందిస్తుంటే ఎవరికీ తెలియట్లా. 10 సార్లు ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. టిక్కో ఇల్లు అంటున్నారు అందరూ. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలు ఇల్లు చుట్టూ ఎంతసార్లు తిరిగారండి మీరు? ఎమ్మెల్యేలు చుట్టూ ఎంతసార్లు తిరిగారు మీరు ఆడవాళ్ళందరూ? ఇది ఎవరైనా గమనించారా? ఎమ్మెల్యే స్టాంప్ వేయాలి, సంతకం చేయాలి, మళ్ళీ 10 సార్లు ఎమ్మెల్యే గారు లేరు, ఈ రోజు అయిపోయిందమ్మా, రేపు రండమ్మా, రేపు వెళ్తే ఎల్లుండి రండమ్మా, 10 సార్లు అమ్మ ఈసారికి అయిపోయినాయి అమ్మా, నెక్స్ట్ సారి. ఏ రోజైనా మిమ్మల్ని ల్యాండ్ విషయంలో ఒక ఎమ్మెల్యేని వెళ్ళి కలవమన్నారా? ఒక మంత్రిని వెళ్ళి కలవమన్నారా? ఒక సీఎం ఆఫీస్కి రమ్మన్నారా? మీ దగ్గరికి వారంటీ మీ దగ్గరికి వచ్చి ఇచ్చారు. మీరు అది గమనించండి. మీరు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు టిక్కో ఇల్లు ఇచ్చారు, కొంతమంది చెప్తున్నారు ఎన్నిసార్లు తిప్పారు మేము ఎమ్మెల్యే చుట్టూ, ఎన్నిసార్లు స్టాంపులు వేశారు. మీరు దీన్ని గమనించండి. నేను ఏమైనా మాట్లాడడంలో మీకు తప్పు అనిపిస్తే మీ యొక్క అభిప్రాయాన్ని బట్టి మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే నేను నాకు అభిప్రాయం బట్టి చెప్పాను, నాకు నచ్చారు. నేను ఎప్పుడైనా సరే నా ఓటు ఓపుకున్నంత వరకు జగన్ గారికి వేస్తాను. అంటే జగన్ గారికి వేస్తానన్న కారణం ఏంటంటే నాకు నా కళ్ళ కూడా అనుకోవాలని స్థలం వచ్చిద్దని. ప్రతి సంవత్సరం నేను ఒక టీడీపీ గవర్నమెంట్ అయిపోయిన ఎలక్షన్ రాకముందు 10,000 రాశారు నాకు ఆర్టీఓ కేసు. ఎందుకు? కాగితాలు పూర్చలు లేవని. ఆ తర్వాత నుంచి ఇప్పుడు దాకా కాగితాలు పూర్చలు లేవని చెప్పి ఏ రోజు రాయించుకోవాలి. ఎందుకు? టయానికి నాకు 10,000 వస్తున్నాయి, నేను కట్టుకుంటున్నా, కాగితాలు పూర్చలో పెట్టుకుంటున్నా. నా తప్పు నా దగ్గర ఉంచుకుని నేను వేరే వాళ్ళ మీద చెప్పడం బాగోదు కదా. ఇప్పుడు నాకు ఉపయోగపడ్డారు ఆయన, నాకే కాదు చాలామంది. అంటే కొంతమంది ఏంటంటే చెప్పుకుంటే భయపడుతున్నారు. ఆనందం ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తానండి. ఓటు దగ్గరికి వచ్చేటప్పటికి మనసుకు నచ్చినోడికి వేస్తారు. అది మనసుకు నచ్చిన ఒక జగన్ వ్యవస్థ. ఎమ్మెల్యేలు మారుస్తున్నారు, వాళ్ళు మారుస్తున్నారు, వీళ్ళు మారుస్తున్నారు అన్నారు. ఎందుకు మారుస్తున్నారు? మీ యొక్క మంచి చేయడానికేగా. ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ రోజైనా ఏ పథకాన్ని మీరు ఏ ఎమ్మెల్యేని ఇంటికి వెళ్ళారా? ఏ పథకానికైనా సచివాలయంకి వెళ్తున్నారు, సచివాలయం అయితే మీ ఇంటికే వారంటీ వస్తున్నారు. ఫోన్ చేస్తే పలానా టైంలో వస్తున్నారమ్మా, పోనీ ఏలు ముద్ర రాస్తేనే మీకు డబ్బులు పడతాయమ్మా, మీరు వచ్చి ఆ సచివాలయం దగ్గర ఉంచండి అమ్మా, 10 సార్లు ఉంచండి. మీకు వారంటీ ఫోన్ చేస్తున్నాడు, అమ్మ మీరు ఎక్కడున్నారు, పలానా టైంలో నేను వస్తున్నాను రండి అని. అన్ని విధాలా మీకు అంత ఉపయోగపడుతుంటే ఎమ్మెల్యేలు మారుస్తే ఉంది, ఎవరిని మారుస్తే ఉంది? మీ దగ్గరికి అన్నీ మీ కాళ్ళ దగ్గరికి వస్తుంటే. అంటే వాలంటీర్లు కూడా తీసేయాలని చెప్పి సుప్రీంకోర్టులో మన నిమ్మగడ్డ రమేష్ గారు కూడా వేసింది. ఏమండి, నేను ఫస్ట్లో కూడా మీకు మధ్యలో ఒక మాట చెప్పా, కడుపు నిండినోడు 100 చెప్తాడండి, ఆకులతో ఉన్నోడికి బాధ తెలిసింది. ఏమండి, ఇంటి ముందుకు వచ్చి అన్నం పెట్టేవాడిని తీసుకుని ఫంక్షన్ హాల్కి రండి, ఒక 100 రూపాయలు ఆటో పెట్టుకుని అక్కడ బిర్యానీ పెడతా అంటే ఎలా ఉంటుందండి? ఏమీ లేదు కడుపులో, అన్నం వచ్చింది తినాలిగా.